హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మా వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు ఇచ్చట విడాకులు ఇవ్వబడవు. ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి కథ ఇండియా టుడేలో జూన్ నెల 1999లో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. శ్రీనివాసరావు, పద్మావతి పక్కపక్క కుర్చీలో కూర్చునున్నారు. ఇద్దరి వాదనలు చాలా అప్రసన్నంగా ఉన్నాయి. ఆవిడ అటు తిరిగి, ఈయన ఇటు తిరిగి ఎడమొహం పెడమొహంగా కూర్చున్నారు. వారిద్దరికీ ఎదురుగా తన కుర్చీలో సుఖాసీనుడై ఉన్నాడు లాయర్ వరాహమూర్తి. ఆయన వదనం మాత్రం పండు వెన్నెల్లా వికసించుంది. పరగడుపునే పార్టీ వచ్చింది. మరి ఆ మాత్రం ఆనందం ఉండదు? నిశ్శబ్దంగా ఉన్న గదిలో తుమ్మెద హుంకారంలాగా నెమ్మదిగా వినిపిస్తోంది ఏసీ శబ్దం. బాయ్ తలుపు తెరుచుకుని వచ్చి 3 కూల్ డ్రింక్ సీసాలు పొందికగా టేబుల్ మీద పెట్టాడు. తీసుకోండి అన్నాడు వరాహమూర్తి. ఎందుకండి మర్యాదలన్నీ? కించిత్ విసుక్కున్నాడు శ్రీనివాసరావు. త్వరగా మా పని ముగించండి, అదే 10,000 అంది పద్మావతి విసుగ్గా. చిన్నగా నవ్వాడు వరాహమూర్తి. పర్వాలేదు తీసుకోండి అన్నాడు. వాళ్ళ హడావిడి కంగారు చూస్తుంటే అతనికి చచ్చేంత నవ్వు వస్తోంది. కూల్ డ్రింక్లు అందుకున్నారు ఆ దంపతులు. మీ పేరు విని ఎంతో ఆశతో వచ్చాను. నాకు అసలే ఈ కోర్టులు లాయర్లు అంటే చిరాకు. పోలీసులకి, హాస్పిటళ్ళకి, కోర్టులకి దూరంగా ఉండాలనుకునే వాళ్లలో నేను ఒకడిని. ఇప్పుడు కూడా నాకు ఇష్టం లేకపోయినా ఇతరుల తెలివి తక్కువ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. మీరు ఠకాబికి వ్యవహారం తేల్చేస్తారని తెలిసి మీ దగ్గరికి పరిగెట్టుకొచ్చాను. మీరు త్వరగా మా వ్యవహారం తేలిస్తే అన్నాడు శ్రీనివాసరావు. ఈసారి పెద్దగానే నవ్వేశాడు లాయర్. మీ వాలకం చూస్తుంటే విచిత్రంగా ఉంది సార్. ఏదో కోర్టుకు వచ్చి 1/4 కిలో బెండకాయలు, 1/2 కిలో వంకాయలు ఇవ్వు, అర్జెంటుగా వెళ్ళాలి అన్నంత తేలిగ్గా మీరు హడావిడి పడిపోయి నన్ను హడావిడి పెట్టేస్తున్నారు. విడాకులంటే అంత తేలిగ్గా వస్తాయా? ఇహ పోతే నా గురించి మీరు విన్నది సగం మాత్రం నిజం. పక్కా కేసులైతే టకాబికి తేల్చేస్తాను. కొన్ని కేసులు మాత్రం జిడ్డులా పట్టుకుంటాను. మీ కేసు ఆ రెండో కోవకి చెందుతుంది. లక్షణంగా పెళ్ళై ఇన్నేళ్లు కాపరం చేసి పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. మీకెందుకండి విడాకులు అడిగేశాడు. గయ్యమంటూ లేచింది పద్మావతి. అదే నా బుద్ధి తక్కువ. అసలు ఈ మనిషితో ఇన్నాళ్ళు కాపురం చేయడం నా తెలివి తక్కువ. ఈ తెలివితేటలు ఆనాడే ఉంటే పెళ్ళైన మర్నాడే విడాకులు పారేసి ఉండేదాన్ని. నేనైతే ఈ ఘటాన్ని పెళ్లి చేసుకుని ఉండేవాడిని కాదు. అయినా మా పెద్దవాళ్ళు అనాలి. సుఖంగా ఒంటరిగా సంపాదించుకుంటూ నా ఇష్టం వచ్చిన రీతిలో ఖర్చు పెట్టుకుంటూ పైలా పచ్చీసుగా ఉన్నవాడిని పట్టుకొని పెళ్ళాం వస్తే నీకు అండగా ఉంటుంది అని పీకి పాకన్న పెట్టి పల్లి చేసేశారు. పెళ్లి చూపుల్లో గుమ్మంటలా కూర్చునేవాడిని చూసి మరీ గుమ్మడికాయలా ఉంది నాకొద్దు అని గుణిగినా మంచి వంశం, సాంప్రదాయం, పని పాట వచ్చు అంటూ నా మెడకు కట్టారు అన్నాడు శ్రీనివాసరావు. అవునవును, అక్కడికి నేనేదో ఇన్ని వరించి పెళ్లి చేసుకున్నట్లు. సన్నగా నాజుగ్గా బూజుకరలా ఉన్నాడు, నాకొద్దు అన్నాను. చేసుకోవే అమ్ముడు, చక్కగా బూజు దులిపెడతాడు. కుర్చీ పీటెక్కి బూజు దులిపే శ్రమైనా తప్పుతుంది అని నచ్చజెప్పి పెళ్లి చేయించింది మా నాయనమ్మ ఉక్రోషంగా అంది పద్మావతి. అదే నేను చెప్పొచ్చేది. మొగుడు వెధవ అంటే బూజులు దులపడానికి, కావిడితో నీళ్లు తేవడానికి పనికొస్తాడని పెళ్ళిళ్ళు చేసుకోవటం మీ ఇంట్లో ఆనవాయితీయే. మీకు తెలియదు కానీ లాయర్ గారు, ఈవిడ పెత్తల్లి నాకు ఆ రోగం ఈ జబ్బు అని మూలుగుతూ ఇంటి పనంతా మొగుడు చేతే చేయించేది. చాకిరీ చేసి వెళ్ళిపోయారు ఆయన. ఆవిడ మాత్రం ఈనాటికి గుండ్రాయిలా ఉంది. లాయర్ గారు, వీళ్ళది ఎంత గొప్ప వంశం అనుకున్నారు. వీళ్ళ నాయనమ్మ మహా ఇల్లాలు. మొగుడు పెట్టే ఆరళ్ళు భరించలేక చెప్పా పెట్టకుండా కాశీకి పారిపోయిందట. ఇల్లు నడవక వెతుక్కుంటూ వెళ్ళి కాళ్ళ వేళ్ళ పడి బతిమలాడి తీసుకొచ్చారంట. మళ్ళీ ఆరళ్ళు పెడుతుంటే విసిగిపోయి రామేశ్వరం పారిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. ఆయనకి ఈ తాతగారి పోలికే. ఎంతసేపు పడక్కుర్చీలో పడుకుని అజమాయిషి చలాయించడం తప్ప ఏనాడు పూచికబుల్లంత సహాయం చేసిన పాపాన పోలేదు. ఒంటరి కాపురం, పసిపిల్లలు, 4 వచ్చిపోయే ఇల్లు ఎలా నడుపుకొచ్చానో ఆ పరమాత్ముడికే ఎరుక. పద్మావతి కంఠం బరువెక్కింది. నిజమే మరి. ఇంటి పట్టిన ఉండి ఈవిడికి పనులు చేసి పెడుతూ ఉంటే ఇల్లు గడిచే మార్గం ఏది? అందులోనూ ఆవిడ చేతికి ఎంత తెచ్చి ఇచ్చినా ఆహుతి అయిపోవడం తప్ప నా 50 పైసా మిగిలితే ఒట్టు. నేను వెర్రి వెధవను కాబట్టి నా భార్య బిడ్డలు దర్జాగా బతకాలని గాడిదలా కష్టపడి పరీక్షలు పాస్ అయి చిన్నతనంలోనే ఆఫీసర్నై ఇంత వృద్ధిలోకి వచ్చాను. అందుకు సంతోషించక సనుగుడు ఒకటా? నా రెక్కల కష్టం అంతా కరిగించి
నగలు ధరించి టింగురంగా అని తిరుగుతుంది. అప్పుడు ఏడవచ్చు కదా, బదులు తీర్చుకున్నాడు శ్రీనివాసరావు. తిరిగానంటే తిరగను, నేను అలా దర్జాగా తిరగబట్టే నలుగురిలో మీ గౌరవం పెరిగింది. మన సంఘంలో భార్య హోదా చూస్తేనే మగవాడి ప్రయోజకత్వం తెలిసేది. ఇంకా అందరు ఆడవాళ్ళలా నా సౌభాగ్యం నా సంతోషం అనుకునేదాన్ని కాదు. కాబట్టి జిడ్డు ఉడుతూ ఉండే ఇన్ని తోమి మంచి బట్టలు కొనిపించింది ఎవరో అడగండి. హోదాకి తగ్గట్లు ఉండాలని పోరు పెట్టి నవరత్నాల ఉంగరం, మెళ్ళో గొలుసు, ఖరీదైన వార్చి అమర్చింది ఎవరో అడగండి. ఇవన్నీ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది. ఏం చెప్దామన్నా డబ్బు ఖర్చు అయిపోతుందని సనుగుడు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 25 సార్లు లెక్క చూసుకుంటారు. ఎత్తి పొడిచింది. చూసుకుంటే చూసుకుంటాను, నా కష్టార్జితం నా ఇష్టం. అలా లెక్కలు వేసుకుంటూ జాగ్రత్త పడ్డాను కాబట్టే ఎవరిని ఏనాడు 5 రూపాయలు అప్పు అడగకుండా సంసారం నడిపాను. పిల్లల్ని చదివించాను, అమ్మాయి పెళ్లి చేశాను, ఇల్లు కట్టాను. నన్ను నా ప్లానింగ్ను ఎంత మెచ్చుకుంటారు నా స్నేహితులందరూ. గర్వంగా కాలు రెగిరేశాడు శ్రీనివాసరావు. గొప్పేలండి, బయట వాళ్ళు మెచ్చుకున్నారేమో కానీ ఇంట్లో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డాం. పిల్లలు ఏం అడిగినా పెద్ద లెక్చర్లు ఇచ్చేవారు. నా దగ్గరికి వచ్చి చూడమ్మా, నాన్నగారు 10 రూపాయలు ఇచ్చి పావుగంట పొదుపు గురించి పాఠం చెప్పారు అని వాపోయేవాళ్ళు వెర్రి సన్నాసులు. ఏదో అప్పుడు అవసరం ఉండబట్టి అడిగారు, ఇప్పుడు అడుగుతారా? ఈ కారణంగానే వాళ్ళకి తండ్రి దగ్గర చనువు లేదు. నా పిల్లలిద్దరూ నాకే చేరువ. మురిసిపోయింది పద్మావతి. నవ్వేశాడు శ్రీనివాసరావు. ఆవిడది భ్రమ. మా అమ్మ ఎన్నిసార్లు నా దగ్గరకు వచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకునేది. అమ్మ చాదస్తం భరించలేకపోతున్నాను నాన్నగారు. స్నేహితులతో సినిమాకి వెళ్ళాలంటే 1,00,000 ప్రశ్నలు వేస్తోంది అనేది. ఇక మా అబ్బాయి అమెరికా వెళ్తూ, నాన్నగారు ఇన్నాళ్ళు ఇద్దరం ఒకరికొకరం తోడుగా ఉన్నాం, ఇక అమ్మ చాదస్తం మీరు ఒంటరిగా భరించాలి జాగ్రత్త అని కావలించుకొని చెప్పి వెళ్ళాడు. ఎక్కడా ఆపు స్టాపు లేకుండా వీధి నాటకంలో సాగిపోతున్న వాళ్ళ గొడవ చూసి విసుగు వేసింది వరాహమూర్తికి. వీళ్ళనిలా వదిలేస్తే ఏళ్ల తరబడి నేరాలు చెప్పుకుంటూ పోతారేమో అని భయం వేసి చెయ్యి చాచి వారించాడు. చూడండి, మీ వివాహం జరిగి 30 ఏళ్ళు దాటిందని చెప్తున్నారు. మీ మాటలను బట్టి చూస్తే భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు చక్కగా నిర్వర్తించినట్టే తెలుస్తోంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యారు, అన్ని బాధ్యతలు తీరిపోయాయి, ఆర్థికమైన ఇబ్బందులు లేవు, అన్ని బాధరాబందీలు తీరిపోయి లక్షణంగా చిలక గోరింకల్లా సెకండ్ హనీమూన్లా జీవితం గడపాల్సిన ఈ రోజుల్లో విడాకులేమిటి? ఇదేం విచిత్రం నచ్చజెప్పి చూశాడు. లేదులేండి, మా ఇద్దరికి బొత్తిగా పడడం లేదు. తెల్లారిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా దెబ్బలాట్లే అందావిడ. దెబ్బలాట్లా? ఏ విషయంలో? అడిగాడు లాయర్. ఒక్క విషయం అయితే చెప్పచ్చు లాయర్ గారు, ప్రతిదానికి ఎడ్డం అంటే తెడ్డం అంటుంది అన్నాడు శ్రీనివాసరావు. ఇలా చెప్తే లాభం లేదు సార్, వివరంగా చెప్పాలి. మీకు పోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? ఎవరు ప్రారంభిస్తున్నారు? జిడ్డులా పట్టుకున్నారు లాయర్. ఇద్దరూ కాసేపు ఆలోచించి, ఉదాహరణకి ఓ విషయం చెప్తాను వినండి. నన్ను టీవీ చూడనివ్వరు. దినం అస్తమాను న్యూస్ పెట్టుకుని కూర్చుంటారు. ఒకసారి వింటే చాలదా ఆ న్యూసు? అలా కాదే, అన్ని ఛానల్స్లోనూ అన్ని వార్తలు చూడాల్సిందే. పోన్లే, ఈ మధ్యనే రిటైర్ అయ్యారు, ఏమైనా అంటే మనసు కష్టపెట్టుకుంటారని నేనే సర్దుకుపోవాలని చూస్తున్నాను. హెడ్లైన్స్ రాగానే వంటింట్లోకి వెళ్ళి నా పని చూసుకుని వెదర్ రిపోర్ట్ అవ్వగానే వచ్చి కూర్చుంటాను. వార్తలు అయిపోయి ఇక నాకు ఇష్టమైన ప్రోగ్రాం చూడొచ్చు అనుకునేలోగా మరో ఛానల్ మారుస్తారు. మళ్ళీ ముఖ్యమైన వార్తలు, మళ్ళీ ప్రధాన విదేశ పర్యటన, మళ్ళీ బీహార్లో ఉచ్చుకోత, మళ్ళీ వాతావరణంలో ఎన్నిసార్లు చూడను. ఏమైనా అంటే నోరు పెట్టుకొని పడిపోతారు అని చెప్పింది పద్మావతి. ఏం సార్ నిజమేనా? ఎదురుపాటిని అడిగాడు లాయర్. గాడిదకేం తెలుసు గంధం విలువ అని ఈవిడికేం తెలుసండి న్యూస్ విలువ? ఈవిడికి కాపురమే కైలాసం, ఇల్లే వైకుంఠం. మరి నాకు అలా కాదు కదా, నలుగురిలో తిరిగేవాడిని. 4 విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా చెప్పండి? మొన్న మధ్య పిలిచి ప్రోకాన్లో న్యూక్లియర్ టెస్ట్ చేశారే అంటే, పోపేశారా? ఎవరు? ఎందుకు అంటూ వంటింట్లోంచి ఆయుధ సహితురాలే వచ్చింది. అంతదాకా ఎందుకు? పార్లమెంట్ ప్రొసీడింగ్స్ చూస్తుంటే వచ్చి కూర్చొని పిల్లిగడ్డం ప్రధానమంత్రి గారేరి అని కళ్ళజోడు పెట్టుకుని మరీ వెతికేస్తోంది. ఆయన ఏనాడు దిగిపోయాడు, కొత్త ఆయన వచ్చి కూడా చాలా కాలమైంది. అదిగో ఆ అరచేతుల కోటేసుకుని కూర్చున్నాడు చూడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఆయనే మన ప్రధాని అని పరిచయం చేశాను అన్నాడు శ్రీనివాసరావు హేళనగా. చాలండి సంబరం, పనికిరాని పరిజ్ఞానం అంటే ఇదే. ఇంగ్లీషు పేపర్లు అమ్మితే తెలుగు పేపర్ల కంటే ఎక్కువ డబ్బులు వస్తాయని తెలియదు కానీ ప్రపంచ జ్ఞానం మాత్రం పుష్కలంగా ఉంది. సరే, వార్తలు చూసి తన ప్రతిభా పాఠవాలు పెంచుకుంటారే అనుకుందాం.
క్రికెట్ మ్యాచ్ వస్తే నా పాటల భగవంతుడికే ఎరుక. మరం వేసుకుని మంచం మీద కూర్చుంటారు. పచ్చి బాలింత్రాలకు అందించినట్టు అన్నీ మంచం దగ్గరికే అందించాలి. వాళ్ళు గెలిస్తే ఎగిరి గంతులు, ఓడితే ఆ పూటల్లా కళ్ళు తుడుచుకోను, ముక్కు ఎగబీల్చుకోను. మధ్యలో ఒక అరగంట సీరియల్ చూస్తానంటే సస్సీ మీర ఒప్పుకోరు అని తన గోడు వెళ్ళబోసుకుంది పద్మావతి. పోనీ ఆవిడకిష్టమైన ప్రోగ్రాంలు ఆవిడని చూడనివ్వచ్చు కదండి. ఆవిడ ఏ వంట చేసుకుంటున్న సమయంలోనూ వార్తలు చూసేసి ఆ తర్వాత పేపర్ చదువుకుంటూ కూర్చుంటే కావలసినంత ఇన్ఫర్మేషను క్రికెట్ మ్యాచ్ విషయంలోనూ ఆవిడకి టీవీ అప్పగించేస్తే వచ్చిన నష్టం ఏముంది? కాకపోతే ఆ అరగంట రేడియోలో కామెంటరీ వినండి, ఆవిడ సీరియల్ చూస్తారు సలహా చెప్పాడు లాయర్. ఏం సీరియల్సు? నా మొహం సీరియల్సు. చూసేవాళ్ళకి తలకాయ లేదు, తీసేవాళ్ళకి తలకాయ లేదు. సీరియల్సు అవి గోతికాడి నక్కలా కూర్చుంటుంది. 20 నిమిషాల ప్రకటనలు, 10 నిమిషాల ఆ సీరియల్. దానికోసం ఆ చెత్తంతా భరించేసరికి ప్రాణం పోతోంది. ఇకపోతే ఆ వంటల ప్రోగ్రాం కాదు కానీ నా చావుకొచ్చింది. చెట్టడిగే కాలానికి కుక్కమూత పిందెలని ఈ వయసులో ఈవిడ టీవీ చూసి నేర్చుకోవడం ఏమిటి చెప్పండి? ఈవిడది స్వతహాగా అమృతహస్తం. కళ్ళు మూసుకొని వంట చేసిన అమృతంలా ఉంటుంది. ఈ మధ్య కొత్త వంటలు నేర్చుకొని వేపుకు తింటుంది. మొన్నటికి మొన్న వరహాల మూటలట ఆ వంటకం చేసింది. అవి తిని నోరంతా కొట్టుకుపోయింది. కిందటి వారం యాపిల్ పుడ్డింగ్ అట. పీకినా రాదమ్మా నా పిండి వంట అన్నట్టు అది నాకు అలివి కాక మా వరండాలో పడుకునే వీధి కుక్కకేశాను. నోట ఖర్చుకు పారిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు. వాపోయాడు శ్రీనివాసరావు. ఇది మరీ బాగుంది. మనిషి అన్నాక పొరపాట్లు రావడం సర్వసహజం. కమ్మగా వండితే వెనక్కి మిగలకుండా ఆరగించడం లేదు. అప్పుడు ఏమైనా మెచ్చి మేకతోలు కప్పుతున్నారా? పోనీ వంటలు సీరియల్స్ అలా ఉంచి సినిమాలైనా చూస్తానంటే చూడనిస్తారేమో అడగండి. పాత సినిమాలు బాగుంటాయి, నేను ఒప్పుకుంటాను. కానీ చూసి చూసి కంటతా వచ్చేసిన సినిమాలు ఎంతకని చూస్తాం? కొత్త సినిమా చూస్తుంటే ఓ సణిగి చంపేస్తారు మండిపడింది ఆవిడ. కాలక్షేపం కోసం ఏ సినిమా అయినా చూడొచ్చు కానీ ఆ పాటలన్నీ ఇంట్లో పాడుతుందే, అదే తలనొప్పి వ్యవహారం. ఆ మధ్య నా స్నేహితుడు కొడుకుని వెంట పెట్టుకొని మా ఇంటికి వచ్చాడు. ఈవిడ పక్క గదిలోంచి అబ్బని తీయని దెబ్బ మోత మోతగా ఉందిరో అబ్బా అంటూ ఒకటే రొధ. ఆ కుర్రాడేమో ఒంటెలా మెడ తిప్పి దొంగ చూపులు చూడడం ప్రారంభించాడు. నాకు జాలేసి పక్క గదిలో మీ అత్తయ్య ఉంది నాయన, వెళ్ళి పలకరించిరాపో అని చెప్తే మొహం ఇంత చేసుకున్నాడు. కృష్ణారామ అనుకోవాల్సిన రోజుల్లో ఈవిడికి ఎందుకండి ఈ కుర్ర చేష్టలు? ఉసూరుమని తల పట్టుకున్నాడు వరాహమూర్తి. మళ్ళీ మొదలైంది సంవాదం. ఇక లాభం లేదు. వీళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడాలి. చూడండి, మీ ఇద్దరు మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అంటే, మీవన్నీ చిన్న సమస్యలు. ఇన్నాళ్ళు ఇంట్లో ఒంటరిగా ఆవిడ మాత్రం ఉండేవారు. పగలంతా మీరు మీ వ్యాపకాలతో ఉండేవారు. రిటైర్ అవ్వడంతో కాస్త చిరాగ్గా ఉంది. ఆ మార్పు సమయంలో ఈ కీచులాటలు సర్వసాధారణమే. ఆ మాత్రానికి విడాకులు అవసరం లేదు. గోటితో పోయేదానికి గొడ్డలెందుకు? నచ్చజెప్పాడు. ఆహా అది కాదండి అంటూ ముక్తకంఠంతో అరిచిన వారిద్దరినీ వారించాడు. నా దగ్గరికి వచ్చారు కాబట్టి నా సలహా పాటించి చూడండి. ఈ పరిస్థితిలో నేనే కాదు మరేలారైనా ఇదే సలహా చెప్తాడు. మీకు ఆర్థికంగా ఇబ్బంది లేదు కాబట్టి ఇంకో టీవీ కొనుక్కోండి. దాంతో సగం సమస్య పరిష్కారం అవుతుంది. పరస్పరం మాట్లాడుకోవడం మానేయండి. అవసరమైతే 4 మాటలు మాట్లాడుకోండి. 2 గదులున్నాయి కదా మీ ఇంట్లో. ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకొని చెరో గదిలో ఉండండి. మీరు మామూలుగా వంట చేసి టేబుల్ మీద పెట్టేయండి. ఇద్దరు విడివిడిగా భోజనం చేయండి. బజారు పనులు గట్రా ఆయన్నే చేయనీయండి. మాట్లాడను వద్దు, పోట్లాడుకోను వద్దు. ఇలా ఒక 6 నెలలు గడిపి తర్వాత మళ్ళీ నా దగ్గరికి రండి. అప్పుడు సీరియస్గా ఆలోచించి అవసరమైతే తప్పకుండా విడాకులు ఇప్పిస్తాను అన్నాడు కాస్త గంభీరంగా. సనుక్కుంటూనే వెళ్ళిపోయారు దంపతులిద్దరూ. వాళ్ళు వెళ్ళాక తనివితీరా నవ్వుకున్నాడు లాయర్. లోపలికి వెళ్ళి భార్యకి విషయం చెప్పాడు. అంతా విని అయ్యో నన్ను పిలిస్తే నేను ఆనందించి ఉండేదాన్ని అందావిడ. ఈసారి వస్తారుగా, అప్పుడు పిలుస్తాన్లే అని హామీ ఇచ్చారు లాయర్. 6 నెలలు గడిచిపోయాయి. ఆవాళ ఆదివారం. వరాహమూర్తి ఇంట్లోనే ఉన్నాడు. అక్కడెక్కడో బట్టలు సెకండ్ సేల్లో పెట్టారట, పదండి వెళ్దాం అని భార్య పోరు పెట్టడంతో భార్య సమేతంగా బయలుదేరి వెళ్ళాడు. అక్కడి దాకా వెళ్ళాక చూడు లోపల రష్గా ఉంది, నాకు చిరాగ్గా ఉంటుంది, నువ్వు వెళ్ళిరా, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు. అదేమిటి ఇంత దాకా వచ్చి లోపలికి రారా, సెలక్షన్లో సాయం చెద్దురుగాని రండి అందావిడ. సమాధానం చెప్పబోతూ పరిచిత కంఠంలా వినిపించడంతో అటు చూశాడు. వాళ్ళే, అదిగో ఆ వాళ్ళు నేను చెప్పలేదు వీళ్లే అంటూ దగ్గరికి వెళ్ళి పలకరించి నమస్కారం పెట్టాడు. ఆయన్ని చూడగానే మీరా మహానుభావా, 100 ఏళ్ల ఆయుష్, మీ గురించే అనుకుంటున్నాం. మీరు పెట్టిన 6 నెలల గడువు అయిపోయింది.
ఇవాళో రేపో రావాలి మీ దగ్గరికి అనుకుంటున్నాం. మీరే కనిపించారు. ఎప్పుడు రమ్మంటారు విడాకుల కోసం అన్నాడు శ్రీనివాసరావు. ఉసూరుమన్నాడు వరాహమూర్తి. అయితే సమస్య పరిష్కారం అవ్వలేదన్నమాట. మిమ్మల్ని మాట్లాడుకోకుండా విడిగా ఉండమన్నాను కదా, ఏమైంది అని అడిగాడు. ఏమవుతుంది ఎత్తుభారం? వెనకటికి ఎవడో దొంగ కొబ్బరి చెట్టు ఎక్కితే దిగకుండా ఉండాలని చెట్టు మొదలకి మడిబట్ట కట్టాడట. అలా ఉంది. మాట్లాడుకోకపోతే ఎలా జరుగుతుంది చెప్పండి? చీటికి మాటికి ఇదిగో ఎక్కడున్నావు అంటూ కేకలు పెట్టడం తప్పించి ఏనాడైనా తన పని తాను చేసుకుంటేగా. మాట్లాడడం మానేసేసరికి నానా కంగాళి అయిపోయింది. ఒళ్ళు తుడుచుకునే తువ్వాలు కనిపించక లుంగీతో ఒళ్ళు తుడుచుకుని, మరో లుంగీ కనిపించక ప్యాంటుతోని తిరిగారు ఓ రోజంతా. కాఫీ తాగాలనిపించిందట. నన్ను అడగడానికి అహం అడ్డొచ్చి తానే కాఫీ కలుపుకోవాలనుకున్నారట. ఫ్రిడ్జ్ తీసి పాలకి బదులు పెరుగుని తీసుకెళ్లి పొయ్యి మీద పెట్టి పాలు విరిగిపోయాయని బాధపడి విరుగుడుతో కోవా చేద్దామని ఆ పెరుగు ఇరగబెట్టి దాంట్లో ఇంత పంచదార పోసి దాన్ని మాడబెట్టి నానా ఆగం చేసి పెట్టారు. మరో రోజు టీ డికాక్షన్ మిగిలిపోతే గిన్నెను డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. అది చారనుకొని అన్నంలో పోసేసుకున్నారు. ఆయన అలా వదిలేస్తే కొంప కొల్లేరైపోతుందని విధి లేక మాట్లాడడం మొదలుపెట్టాను. పద్మావతి పరిస్థితి అంతా వివరించింది. అదేం కాదులేండి, ఏదో అలవాటు లేని వ్యవహారం కాబట్టి కాస్త అటు ఇటు అయిన మాట వాస్తవమే. 4 రోజులుంటే నేనే నేర్చుకునేవాణ్ణి. అసలు రహస్యం ఏమిటంటే ఈవిడ ఇంట్లో పులి, బయటికి వెళ్తే పిల్లి. ఈవిడ ప్రజ్ఞ వినండి మరి. ఆ మధ్య మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాలని బయలుదేరాం. పళ్ళు కొందామని ఇంటికి దగ్గరలో ఉన్న జంక్షన్లో ఆటో ఆపించాను. మాట్లాడుకోకూడదు అనుకున్నాం కదా. అయినా అంతకుముందు 6 డజన్ సార్లు వెళ్ళిన ఇల్లే కదా, ఆ మాత్రం వెళ్ళలేదా అనుకొని నా దోవన నేను వెళ్ళిపోయాను. పావుగంట తర్వాత తిరిగి వస్తే ఇంకా కుక్కపిల్లల జంక్షన్లో తిరుగుతూనే ఉంది. పి రంగారావు గారి ఇల్లు ఎక్కడో తెలుసా? పి కామాక్షమ్మ గారి ఇల్లు ఎక్కడో తెలుసా? కాస్త చెప్తారా అని అందరినీ అడుగుతోంది. ఇంటి నంబర్ చెప్పమంటున్నారు వాళ్ళు. ఆ మాటకొస్తే మా ఇంటి నంబరే తెలియదు ఈవిడికి. ఇక ఊళ్ళో వాళ్ళ ఇంటి నంబర్లు ఏం చెప్తుంది? బుర్ర గోక్కుంటూ నుంచుంటే పోనీ కదా అని నియముల్లంఘన చేసి నాకు తెలుసు పద వెళ్దాం అని తీసుకెళ్లాను. బదులు తీర్చుకున్నాడు ఆయన. ఇది మరీ బాగుంది. ఎప్పుడో 6 నెలల కిందట వెళ్ళాం కాబట్టి తడబడ్డాను. అందులోనూ ఈ ఊరు పాపం పెరిగినట్లు పెరిగిపోతోంది. ఈ పూట చూస్తే రేపటికి మారిపోతుంది అందావిడ. వాళ్ళని అలా వదిలేస్తే చెప్పుకుంటూ పోతారు కాబట్టి అడ్డుకున్నాడు లాయర్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అడిగాడు. ఏం చెప్పమంటారండి, ఈ మధ్య ఈవిడ ఈ సేల్స్ చుట్టూ తిరిగే పిచ్చి పట్టుకుంది. అందుకే వచ్చాం. అంతేలేండి, పుణ్యానికి పోతే పాపం ఎదురైందంటారు. అట్లా ఉంది ఈయన ధోరణి. వేసం కాలం వస్తోంది. కాటన్ షర్ట్లు చిరిగిపోయాయని ఇక్కడికి తీసుకొస్తే నన్ను ఉద్ధరించడానికి వచ్చినట్లు ఈ వాలకం చూడండి. అయ్యా అదో వంక, నాకు షర్ట్లు కొనాలంటే ఇక్కడికే రావాలా? మామూలు షాపుల్లో దొరకవా? ఆయన సందేహం. ఎందుకు దొరకవు? కాకపోతే అక్కడ ధరలు ఎక్కువ. ఆ ధరలు వినగానే ఈయన ఓయ్యో ఓర్నాయనో ఇంత ధరే? నా చిన్నతనంలో మా తాతయ్య 5 రూపాయలు ఇస్తే దాంతో ఒక సిల్క్ చొక్కా, 2 మామూలు చొక్కాలు కొనుక్కొని మిగిలిన డబ్బులతో పప్పుండలు కొనుక్కు తిన్నాను అంటూ గత వైభవం వర్ణిస్తూ సోదపెట్టడం. వాళ్ళు నవ్వుకొని సర్లేండి అంకుల్, ఇక మీరు వెళ్తే మేము షాప్ కట్టేసుకుంటామనడం. ఆ వినోదం అంతా ఎందుకు, ఇక్కడ చౌకగా దొరుకుతాయని ఇక్కడికి వచ్చాం ఆవిడ సమాధానం. ఒలి తక్కువ అని గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే కుండలన్నీ పగలు కొట్టిందంట. ధర తక్కువ అని కొని ఆ మధ్య పండక్కి నాకు జత బట్టలు కుట్టించింది. నల్ల ప్యాంటు, గళ్ళ చొక్కా. చొక్కా నీళ్లలో పెట్టగానే గళ్ళు నీళ్లలో కరిగిపోయాయి. చొక్కా మాత్రం బయటకు వచ్చింది. ప్యాంటు మాత్రం రంగు నిప్పులా ఉంది. కాకపోతే మోరెడు కుంగింది అంతే. ఈసారి కొడుకో అల్లుడో వస్తే వాళ్ళకిస్తే బర్మడాలాగా వాడుకుంటారు. కుట్లు కూలి గిట్టుబాటు అవుతుంది అనుకుంటాను అన్నాడు ఆయన. నవ్వుకున్నాడు లాయర్. పోనీ ఆయన బట్టలేవో ఆయన కొనుక్కొనిస్తే పేచి ఉండదు కదండి సలహా చెప్పారు. ఆ వైభోగం అయింది నాయన. ఈ మధ్యనే తాను వెళ్ళి రెడీమేడ్ షర్టు కొనుక్కొచ్చారు. బోల్డ్ అంత డబ్బు పోసి. దాని నిండా బొమ్మలు పువ్వులు. పైగా అది వేసుకుంటే చిరంజీవిలా ఉంటారు అని సేల్స్మెన్ చెప్పాడట. అతగాడు చెప్పాడు అనుకోండి. ఈయనకు ఆ వివేకం ఏమైందట? అది తొడుక్కుని బయటికి వెళ్తే ఇంకేమైనా ఉందా? ఆ బొమ్మల చొక్కా వేసుకున్న ఆయన పద్మావతమ్మ గారి భర్త అని నలుగురు నవ్వుకోరు? ఆ చొక్కా చించి టీవీ కవర్ కుట్టాను అందావిడ వెంటనే. అందుకే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ఈవిడను వెంట పెట్టుకొచ్చాను అన్నాడు ఆయన. మా ఆవిడ ఏదో బట్టలు కొనాలంటే ఇలా వచ్చాను. ఈమె మా ఆవిడ అని పరిచయం చేశాడు లాయర్. నమస్కారాలు అయ్యాక లాయర్ గారు ఇక్కడే కనిపించారు కాబట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడడం ఎందుకు? ఎప్పుడు రమ్మంటారు విడాకులకి అని అడిగాడు శ్రీనివాసరావు. బాబు కాస్త త్వరగా వచ్చి ఏర్పాటు చేయను ఆయన, నీకు పుణ్యం ఉంటుంది. పడలేకపోతున్నాను ఇంతో అంది పద్మావతి.
అవునండి, కాకపోతే కాస్త ఫీజు ఎక్కువ తీసుకోండి, కానీ త్వరగా పని ముగించేసేలా చూడండి. ఈ విషయంలో మాత్రం నా భార్యతో ఏకీభవిస్తున్నాడన్నాడు ఆయన. అలా ఎలా కుదురుతుంది సార్? విడాకులు కావాలంటే బోల్డన్ని రూల్స్ ఉన్నాయి. భార్యాభర్తలు కొంతకాలం విడిగా ఉండాలి. ఇంకా 1,00,000 షరతులున్నాయి. చూద్దాంలేండి, మరో 6 నెలలు ఆగిరండి అన్నాడు లాయర్. బాగుందయ్యా నీ వాయిదాలు నువ్వును. ఈ లెక్కన నాకు విడాకులు ఎప్పటికొచ్చేను? ఏదో ఉపాయం ఆలోచించాలి మీరే. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదే. సర్లే, నేను లోపలికి వెళ్తున్నాను, జనం పెరుగుతున్నారు. ఇంకా కాసేపు ఉంటే లోపల కాళ్ళు పెట్టలేం అంటూ వెళ్ళిపోయింది ఆవిడ. ఈ మడత పేచీలన్నీ మనకేనండి. అమెరికాలో అయితే సుఖం, ఇట్టే విడాకులు వచ్చేస్తాయట. మా అబ్బాయి చెప్పాడు. సరే కానివ్వండి, ఏం చేస్తాం, మీ ప్రయత్నం మాత్రం మానకండి, నేను వెళ్తా. మా ఆవిడ బొత్తిగా అయోమయం మేళం. ఆ మధ్య కూరల మార్కెట్లో నాలాగే నిండు నీలం ప్యాంటు, లేత నీలం షర్టు వేసుకున్నవాడెవడినో నేనే అనుకుని కాస్త పర్సు పట్టుకోండి అని పర్సు వాడి చేతికిచ్చింది. అది పుచ్చుకొని వాడు పోయాడు. అదృష్టవశాత్తు పర్సులో డబ్బు ఎక్కువ లేదు. ఇప్పుడు అలాంటి పని చేసిందంటే క్షౌరం అవుతుంది అని వెళ్ళిపోయాడు. అంతవరకు నవ్వుకుంటున్న లాయర్ గారి భార్య మనసారా నవ్వుకుంది. కొంపదీసి వాళ్లకు విడాకులు కానీ ఇప్పిస్తారా? భర్తను అడిగింది. మన సంస్కృతికి మధురమైన వివాహ బంధానికి ప్రతీకలు ఈ దంపతులు. నేనే కాదు, నిలువెత్తు ధనం పోసినా చూస్తూ చూస్తూ ఏ లాయరు వీళ్ళకి విడాకులు ఇప్పించడు. ఈ దేశంలో ఇటువంటి వారికి విడాకులు ఇవ్వబడవు నిర్ధారించి చెప్పాడు లాయర్ వరాహమూర్తి. కథ సమాప్తం. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.